ఈరోజు రాజకీయ కక్ష సాధింపులు బల్జలపై రాయలసీమలో ఎక్కువ జరుగుతున్నాయి. దానికోసం మేము 32-33 సంవత్సరాలుగా తిరుగుతూ గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి చేసిన సంఘటనలు జరగలేదు. ఏదో రాజకీయంగా నాయకులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఆ సర్పంచ్ కొట్టుకోవడమో చేసుకోవడమో చంపుకోవడమో జరుగుతున్నాయి. ఈ కక్ష సాధింపు చర్య అనేది ఇటీవల కొత్తగా కడప జిల్లాలో చూస్తున్నాం. ఈ విధంగా శ్రీకాంత్ ఈ డాబాలో ఎక్కడ పోయినా ఎప్పుడు పోయినా కానీ ఏ ఆఫీసర్ కానీ రెండు మండలాల్లో చాలమరి మండలం కానీ దువ్వూరు మండలంలో కానీ అధికారులు 2 బోయాలు చెప్తే కనుక 4 బోయాలు పంపించేవాడంట. వాళ్ళు ఆయనకు నోటీసులు ఇచ్చినాం కానీ మాకు ఆయన పాపం మేము కొట్టుకుంటాం సార్, మాకు తిండి తిన్నామని చెప్పి ఆఫీసర్లు అతనే స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి అధికారులను కూడా ఆ శ్రీకాంత్ అనే వాళ్ళ కుటుంబము సభ్యులు కానీ మా బడ్జెట్ సంఘులు కానీ ఏరే వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మిగతా కులాలు బీసీ వర్గాలు అయితే అందరూ కూడా మా తోటి సోదరులు. ఇలా ఇడమడకలో కూడా నేను ప్రచారానికి కూడా 2 సార్లు వచ్చాను. అందరితో కలిసి మాట్లాడుతుంటా, రాయలసీమతో తిరుగుతుంటా. ఈరోజు నేను ఇక్కడ పరామర్శించుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు రఘురామరెడ్డి వీళ్ళంతా వచ్చినప్పుడు నేను జస్ట్ ఒక ఫోటోలో వాళ్ళతో మాట్లాడుకుని నిలబడి దానికి మా నాయకులు ఎవరో 10 మంది లబ్ధి పొందుతున్నారు. తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం విమర్శిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు పదవులు ఇచ్చారు, ఆ పదవులకు మేము దాసోహులైనా ఉండండి, మీరు పదవులు తీసుకోండి, లక్షణ చేయండి. న్యాయం అని చెప్పండి, అన్యాయం అని చెప్పండి, ప్రశ్నించండి. తల్లి లాంటిది కులం, నీ తల్లిని తాకట్టు పెడుతున్నావు, అది గుర్తించావా నువ్వు? నేను వైసీపీనా? నా పాంప్లెట్లో ప్రతి ఒక్క పాంప్లెట్లు చదువుతా, వినండి. నా పాంప్లెట్ నా కులం తర్వాత ఎవడైనా ఏమైనా అని చెప్తా. ఏ రాజకీయ పార్టీ కూడా నాకు సంబంధం లేదని చెప్తా. నేను తెలుగుదేశంలోనే, వైసీపీలోనే, జనసేనలోనే, బీజేపీలోనే నా కులసులు ఇబ్బంది పడితే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర పోయి పని చేయించేవాడిని. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు ప్రెస్ మీట్ మరుసటి రోజు పెట్టలే కాదు. మీరు ఆ రాజకీయ నాయకులు కండు తురుపు తెలుసుకోనికి వాళ్ళ కాళ్ళకు అడుగులు వస్తుందా మీరు పెట్టుకున్నారు. నేనేం దాని గురించి తప్పుకోవటం లేదు. మీరు సంపాదించుకోండి, అడుగులు మొత్తండి. కానీ ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు న్యాయం అండి ప్రశ్నించండి, అన్యాయాన్ని అన్యాయం చెప్పండి. నీ తల్లిని తాకట్టు పెడుతున్నావా కులానికి? ఈరోజు రాయలసీమలో జరుగుతున్న అన్యాయం మీద ప్రజలు చూస్తూ ఉంటారు అనుకునేవా? నేను చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి లెటర్ రాస్తున్నా, ఇలా జరుగుతున్నాయి ఇక్కడ, ఏంటి దీని మీద అని చెప్పి. యాదవ్ గారు, సుధాకర్ యాదవ్ గారు మేము గౌరవంగా అన్నా ఇది పరిస్థితి అని చెప్పి మైసూరు హైదరాబాద్ పోయి చెప్పి వచ్చినాం. రాజకీయంగా నువ్వు ఇలాంటి వాళ్ళని కలుపుకోవాలి, శత్రువులను కలుపుకొని బుద్ధి నుంచి చేసుకుని ఆటోమేటిక్గా నువ్వు ఎదుగు. ఇంకా నెక్స్ట్ టైం కూడా తెప్పెళ్లతో గెలిచేటట్లు ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇలాంటి కక్ష సాధింపులు ఏంటంటే, మేము కూడా రాజకీయాలు చేసాం, ఫ్యాక్షన్లు నడిపినాం. మేము కూడా, మీరే కాదు, మీరేమన్నా డబ్బు సంపాదించవచ్చు, మేము కూడా ఫ్యాక్షన్ నడుపుకొని ఫ్యాక్షన్ నుంచి వచ్చిన మేము కూడా. కానీ ఇది పద్ధతి. ఒక రాజకీయంగా నువ్వు ఎదిగినప్పుడు వేసినప్పుడు నారెడ్డి గాను ముగ్గురు అని చెప్పి అందరూ బల్జలు వేయకుండానే నువ్వు గెలిచింటావా? ఈరోజు వైసీపీలో ఉండాలని చెప్పి కక్ష సాధింపుతో ఎవరో ఒకటి చెప్పాలని చెప్పి వాని కోసం నువ్వు కక్ష సాధింపు అవసరమయ్యా? రాజకీయంగా మీరు ఎదగండి, మేము సంతోషపడతాం. పిలిచండి, భుజం చేసుకుని శ్రీకాంత్ ఉండరామ్మ తమ్ముడు అని చెప్పి పిలుచుకొని మాట్లాడుకుని అతన్ని పార్టీలో చేర్చుకో, అప్పుడు ఆనందపడతారు. కానీ ఇలాంటి కక్ష చేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లలో, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మేమందరం పల్లెలు తిరిగి ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు అర్థం చేసుకుంటారు అని గౌరవంగా చెప్తున్నాం. ఇప్పటికైనా ఏదైనా అవకాశం ఉంటే శ్రీకాంత్ పిలిపించుకొని మాట్లాడడం, ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి సుధాకర్ యాదవ్, బడ్జెట్ సామాజిక మా నాయకులకైతే అందరికీ చెప్తున్నారు. దీని మీద మీరు ఆలోచన చేసి మా సామాజిక వర్గం ఇదే కాదు, రాయలసీమ కాదు, మొత్తం ఏకం చేసేందుకు మేము రెడీగా ఉన్నాం. అవకాశం వస్తే కనుక 1,00,000 మంది మీటింగ్ కూడా పెట్టాలని చెప్పి మన రెడ్డిశేఖర్ గారు చెప్పారు. ఆటోమేటిక్ గా రాయలసీమ కడప జిల్లాలో పెట్టుకున్నాను రెడ్డిశేఖర్ గారు. రాయలసీమకు నడిబొట్టు 6 జిల్లాలు, కడప జిల్లాలో మెయిన్గా ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది. దీని మీద ఆలోచన చేస్తున్నాం. ఈ సభాముఖంగా మా ఇడమడక ప్రజలకు నా కుల శ్రీకాంత్ అంటే చాలా అభిమానించే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆయన అందరికీ నమస్కారం. మీరందరూ శ్రీకాంత్ కానీ ఎవరికైనా జరిగినా కానీ తప్పు ఇలాగనే ఐక్యంగా విరుద్ధిగా రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు అందరికీ కృతజ్ఞతలు సెలవు. ఏ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పైన కూడా ఇటువంటి దాడులు జరగవు. ఏ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పైన కూడా ఇటువంటి దాడులు జరగవు. ఇతర ఏ సామాజిక వర్గాల పైన కూడా ఇటువంటి దాడులు జరగవు. కేవలం బలిజ కులస్తుల పైన మాత్రమే ఇటువంటి దాడులు జరుగుతాయి. ఎందుకురా అంటే మనం పార్టీల వారిగా విడిపోయినాం.
మనం తెలుగుదేశ బలిజలం, వైసీపీ బలిజలం, జనసేన బలిజలం, బీజేపీ బలిజలం, మనం బలిజలం కాదు. కాబట్టే ఆయా పార్టీల వాళ్ళు కూడా మన పైన దాడి చేయడానికి, చేయించడానికి కూడా వెనకాల ముందు ఏమో ఆలోచించకుండా వీళ్ళు ఒకటి గారు పార్టీల వారిగా మనం విడగొట్టేసినాము, మనం సక్సెస్ఫుల్ అయిపోయినామని చెప్పేసి వాళ్ళు భావించుకొని ఈ రోజు ఈ బలిజ సామాజిక వర్గం పైన దాడి చేయడం జరుగుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ పార్టీలో కూడా మీరు అల్టిమేటం ఇవ్వండి. ఏమని చెప్పంటే మీ పార్టీల కోసం మేము పనిచేసేటప్పుడు మా యొక్క అభివృద్ధి, మా యొక్క రక్షణ బాధ్యత అనేది కూడా తీసుకోవాలా. మీరు తీసుకోనటువంటి పక్షంలో మీ పార్టీలకు వచ్చేసి మేము పని చేయమని చెప్పేసి తేటతల్లం చేసి చెప్పేయండి. ఈ యొక్క రాజకీయ పార్టీలు కూడా చెప్తానా నేను ఏమనంటే, మా బలిజలను కేవలం మీ యొక్క ఓటు బ్యాంకింగ్ మాదిరి ఉపయోగించుకొని ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు వచ్చేసి కేవలం ఒక కంటి తుడుపు చర్యల మాదిరి పరామర్శించి వెళ్లిపోతే సరిపోదు. మీ పార్టీల కోసం కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత కూడా మీదే. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే వాళ్ళు వచ్చేసి మీ పార్టీని వదిలేసి మా ఆర్పీఎఫ్, రాయల్ పీపుల్స్ ఫ్రంట్, మా బలిజ సంఘం తరఫున వచ్చేసి వాళ్ళు పోరాటం చేస్తారు. వాళ్ళ కోసం మేము నిలుస్తాం. ఈ రోజు వాళ్ళు వచ్చేసి మీ పార్టీల కోసం పని చేయాలా, మేము వచ్చేసి ఇక్కడ మేము పోరాటం వీళ్ళ కోసం చేయాలా? ఇది ఏం న్యాయం? ఇది ఈ రోజు ఇతనికి న్యాయం ఎవరు చేస్తారు? ఏ సామాజిక వర్గం పైన కూడా ఇంతటి అఘాయిత్యాలు ఇక్కడ రాయలసీమలో జరగడం లేదు. కేవలం బలిజ సామాజిక వర్గం పైన మాత్రమే జరుగుతాండాయంటే మనలో ఉన్నటువంటి ఐక్యత లోపం అనేది కూడా ఒకసారి బాగా ప్రస్ఫుటమవుతుంది. మొన్నటికి మొన్న ఏం జరిగిందంటే, కోడూరులో వచ్చేసి ఒక మాజీ సర్పంచ్ అనేటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి హత్యకు గురైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి పార్టీలో ఉన్నటువంటి బలిజలు అతను తెలుగుదేశం పార్టీ వాడు కాబట్టి మేము వాడికి వెళ్ళమని చెప్పినారు. అప్పుడు కూడా మేము తిరుపతి నుంచి బలిజ సంఘం నుంచి అతను పరామర్శించడానికి, అతనికి న్యాయం కోసం మనం పోరాటం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ బలిజలు అనేటువంటి వాళ్ళు పార్టీలుగా విడిపోయి బలహీనమైపోయినారు. వాళ్ళు ఏ పార్టీలో అన్నా ఉండొచ్చుగాక, మన బలిజ వాళ్ళకు అన్యాయం జరిగితే మనమందరం ఒక్కటిగా చేరి మనం సంఘీభావం తెలిపితే ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలకు గాని ఇతర సామాజిక వర్గాలకు గాని భయం ఉంటుంది. అది కానటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతాయి. దాదాపు ఒక నెల క్రింద వచ్చేసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఒక దాబాను కూడా కూల్చివేయడం జరిగింది. దానికి ఇంకా న్యాయం జరగడం లేదు. అంతలోనే వచ్చేసి మన శ్రీకాంత్ కు సంబంధించినటువంటి ఈ యొక్క దాబాను నిన్న తెల్లవారుజామున వచ్చేసి అక్రమంగా 40 మంది పోలీసులు కూర్చాల్సినటువంటి అవసరం ఏందయ్యా? రెవెన్యూ వాళ్ళకి చెప్పి నోటీసులు అందించి అతని న్యాయం కోసం కోర్టును ఆశ్రయించేటువంటి సమయం కూడా ఇవ్వకుండా ఇంత ఘోరంగా, ఇంత అక్రమంగా, ఇంత అన్యాయంగా వచ్చేసి మీ యొక్క బలిజల పైన మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, దాని తర్వాత అగాత్యాలన్నిటినీ రాష్ట్రం కాదు దేశం మొత్తంలో ఉన్నటువంటి బలిజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు అనేటువంటి విషయం మీకు త్వరలో తెలుస్తుంది. ఇది ఒక గొప్ప పరిణామంగా మేము భావిస్తున్నాం. చూడండి, ఏంద్రా అంటే మా బలిజల్లో వచ్చేసి మా పైన ఇంత అఘాయిత్యాలు, అన్యాయాలు జరుగుతాయని చెప్పేసి ఈ రోజు ఒకటి కావడానికి కారణమైనారు మీరు ఇది గురించి. దీని తర్వాత ఇంకా రాబోయేటువంటి ఎలక్షన్ లో ఒక్కొక్కటి సంగతి అనేది ఖచ్చితంగా మేము వచ్చేసి ఈ బలిజ సామాజిక వర్గం అనేది ఖచ్చితంగా తేల్చుకుంటుంది. రణరంగంలో వచ్చేసి మా సత్తా ఏంటో మేము ఖచ్చితంగా చూపించబోతున్నామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ